ఒకటే ఒక కారణం. తెలుగులో దాదాపు 130 సంవత్సరాల పైనుంచి నాటకాలు రాశారు. అందులో కొన్ని వేల నాటకాలు ఉన్నాయి. వేల నాటకాల్లో మొదటిది, రెండవది రెండే 2 నాటకాలు గొప్పవి. మొదటిది గయోపాఖ్యానము, రెండవది చింతామణి. ఆ తర్వాతనే 3వ ర్యాంకు, 4వ ర్యాంకు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ నాటకాలన్నీ కూడా చదివి చేసి ఎన్నో చేసి అవి ఎనొద్దులండి, ఇప్పుడు అవసరం లేదు. ఈ చింతామణి అటువంటి నాటకము, చింతామణి అంటే అర్థం ఏమిటి? ఇది శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద ఉండేటువంటి కౌస్తుభం, దాన్ని చింతామణి అంటారు. దేవేంద్రుడి పీఠాన్ని, సింహాసనాన్ని చింతామణి అంటారు. అంత పవిత్రమైనటువంటి పేరు కలిగినటువంటి చింతామణి నాటకం, అందులో కథానాయిక చింతామణి అన్నమాట. నిజంగా ఆమె చాలా పవిత్రురాలన్నమాట. నేను ఇంకా చెప్పాలంటే వద్దండి, గంటలు పట్టవద్దు. కాకపోతే నేను కళాకారులందరికీ నేను చెప్పేటువంటి సలహా ఏమిటంటే, నటుడు రంగస్థలం మీదకి వచ్చినప్పుడు కవిని దృష్టిలో పెట్టుకొని కవి రాసినటువంటి మాటలే మాట్లాడి కవికి గౌరవాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఏ కళాకారుడు మహాకవి కాళకూరి నారాయణరావుని మించి డైలాగు చెప్పలేడు, రాయలేడు. అందువల్ల ఒక్కొక్కసారి పుస్తకంలో లేని డైలాగులు వింటున్నప్పుడు నా మనసు చీవుకంటుంది. ఎందుకంటే ఆ పుస్తకం మొత్తం కళ్ళు మూసుకొని చెప్పగలను కాబట్టి. అంచేత నటమిత్రులారా, ప్రేక్షకులారా, నేను చెప్పేది ఒకటే, పుస్తకంలో లేని సన్నివేశాలు దయచేసి దాన్ని ప్రదర్శించవద్దండి. ఎందుకు ప్రదర్శించవద్దు అంటున్నానంటే, ఆ పుస్తకమే జాగ్రత్తగా ప్రదర్శిస్తే, ఇప్పుడు డాన్స్ పెట్టారు, అది దాదాపు 35 నిమిషాలు. ఇప్పుడు ఈ సీన్ పెట్టారు, ఈ సీన్ 15 నిమిషాలు యాక్చువల్గా దాంట్లో ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది, కానీ అలా సాగదీశారు. ఇలా ఏంటంటే పుస్తకంలో ఉన్న సీన్లన్నీ కూడా మీరు వెయ్యండి, కానీ లేనటువంటి సీన్స్ మాత్రము వెయ్యొద్దని నా నటమిత్రులు అందరికి కూడా నేను వేడుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈనాడు చింతామణి అనేటువంటిది వేరే విధంగా భావించుకునేటువంటి ఆ దుస్థితి వచ్చింది. వాస్తవంగా చివరిదాకా మీరందరూ ఉంటే చింతామణి నాటకం చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళగలరు. అంతటి మహత్తరమైన శక్తివంతమైనటువంటిది ఈ నాటకం. అక్కడ దాకా వచ్చేసరికి అందరూ కూడా వేరువేరుగా వేరేటువంటి డైలాగులన్నీ కూడా పెట్టేసి దాన్ని పాడు చేస్తున్నారు. దయచేసి చింతామణి నాటకం అంటే చింతామణి అంత పవిత్రమైనటువంటి నాటకంగా భావించాలని ప్రేక్షకుల కోసం. కొంతమంది అంటారు అది చాలా అశ్లీలమైన మాట, మేము ప్రేక్షకులు సంతోషపెట్టడానికి ఈ విధంగా ఎక్స్ట్రా డైలాగులు వాడుతున్నామని అంటారు. అంత దరిద్రపు ఆలోచన, దరిద్రపు మాట ప్రపంచంలో ఏది ఉండదు. ప్రేక్షకుల కోసం ఏదంటే ఇస్తారా? ఒక ఆయన ఎవడో ఉంటాడు, భవానో బెళమంగళ వేస్తాడు, ఆయనకు కత్తి సాంగ్ వచ్చండి, వేస్తే చూస్తారా మీరు? పుస్తకంలో ఉండేది కావాలి, ఆ పుస్తకంలో ఉండే కావ్యార్థం తెలుసుకోవాలి, కన్నీళ్లు నింపుకోవాలి, ఇంటికి వెళ్ళాలి. అది కావ్యం అంటే. అటువంటి మహత్తరమైన కావ్యం శాంతరస ప్రధానం అని చెప్పి కాళకూరి నారాయణరావు గారు పుస్తకంలో రాసుకున్నారు. మనము అసభ్య శృంగారస ప్రధానంగా ఆడుతున్నాము, అది వద్దని నా మనవి. మరి వెంటనే నాటకంలోకి వెళ్ళిపోదాం. మరి ఈనాటి రాత్రపాత్రధారికి ఇనిమెట్ల వాస్తవ్యులు కొప్పుల సుబ్బారావు గారు కళాకారులు 100 రూపాయలు అమ్మాయికి విరాళంగా ఇచ్చారు. అట్లాగే ఇంకో కళాకారుడు గారపడి వస్తువులు తాటి వీరయ్య గారు కూడా 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరి వెంటనే ఇవ్వండి 100 రూపాయలు. వెంటనే నాటకంలోకి వెళ్ళిపోదాం. ఇంకా నాటకం ఎక్కడా కాకుండదండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి నాటకం అంతా చక్కగా ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. వేణుగానంబు వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించదే. వేణుగానంబు వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించదే. వేణుగానంబు వినిపించనే.
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట లేదు లేదనుచు లోకాలు చూటాడట మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట లేదు లేదనుచు లోకాలు చూటాడట వింత కదలినట్టే అంత మనగాడట్టే వింత కదలినట్టే వాడు కనబడితే నిలదీసి అడగాలి వాణిని గానం వినిపించలే కొడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట జడిసి రేపల్లి ప్రజలంతా మూగాడట దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట జడిసి రేపల్లి ప్రజలంతా మూగాడట గుండె చల్లన అందె కల్లన గుండె చల్లన అందె కల్లన కృష్ణయ్య కనిపించడే గానం వినిపించనే నీ పాటే గాని నా మాట నాటుకున్నదే అమ్మా నీకు. ఏ మాటమ్మా? ఏం మాట ఏమిటి? ఆ భవానీ శంకరం గారిని ఇంతటితో ఈడ్చి వేయవలసినది అని ఎన్ని మార్లు చెప్పానే. పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టు వాడు ఇంకెంతకాలమే మన కొంపలో ఉంటాడు. అమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే అవలకు కొట్టలేక చూచుచున్నానే. అంత సొమ్ము పెట్టాడా? ఆ ఏమిటమ్మా అతగాడు పెట్టిన అంత సొమ్ము? అందరూ పెట్టినంతే పెట్టాడా? ఈడెవరో కాస్త ఎక్కువ పెట్టాడా? ఏం పెట్టాడే వాడు? ఎంత పెట్టాడో నీకు మాత్రం తెలీదా? సరే నేను చెప్తాను వినమ్మా. పగలను వలపులు వర్షాచే పాడే పగలును వలపులు వర్షాచే తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తించినాను. వాడికి పిచ్చెక్కించటానికి వగలు వలపులు గురిపించావటే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే బయట కొంగుతో ఇట్ట అన్న ఇరుసుకొచ్చి ఇంట్లో పడ్డాడే. వచ్చిన నెలలోనే వచ్చిన నెలలోనే మచ్చిక మీద మాన్యంపులమ్మించినాను. మాన్యాలు అమ్మించటానికి 4 రోజులు పట్టింది అమ్మ. పొద్దున వస్తే సాయంత్రానికి 6 ఎకరాల మాగాళ్ళు అమ్మించా గుంటూరు సీనుతో నేను. పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించిన వట్టి మాట. పెళ్ళాం నగలు నీ కోసం నా కోసం అమ్మలేదే. మరెవరి కోసం? పెళ్ళాం నగలు పేకాట కోసం అమ్మాడు ముండా కొడుకు. దినబెచ్చములకని తినుబండములకని అమ్మా దినబెచ్చములకని తినుబండములకని పెళ్ళామునగలు మార్పేసినాడు. అమ్మాయి నువ్వు ఏమి చేసినా వాడితో ఇల్లు అమ్మిచ్చావు చూసావు. ఇది ఒక్కటి మంచి పని అమ్మా. అమ్మా ఎవడైనా మన కొంపలో కాలు పెడితే వాడు ఎప్పుడైతే మన కొంపలో కాలు పెట్టాడో వెంటనే వాడి కొంప అమ్మిచ్చాడు. ముండా కొడుకు ఏ కొంప గది లేక మన కొంపలోనే పడి ఉంటాడు కుక్కలాగా. అన్ని మగలను చూపే పాపే ఎట్లు ఇంతలోనే ఏగుమందో ఆ తడుసురన్నా
నా ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా ఆ ఆ ఆ ఆ ఈ శ్రీరంగ నీతులే నిన్ను చెరచుచున్నవి. అమ్మా, అమ్మా నీ అందమునకు, నీ చందమునకు, నీ తెలివికి ఈ ఒక్క లోటు లేకుండినా. ఏ ఒక్క లోటు? ఏ ఒక్క లోటు? ఆ భవానీ శంకరం దగ్గర అంత గుంజాను, ఇంత గుంజాను, ఇంతలోనే వాడిని పంపిస్తే వాడి దగ్గర తిన్న సొమ్ము మనకి ఎట్లా జీర్ణం అవుతుందని అంటున్నావే. ధర్మబుద్ధి అనే ఈ ఒక్క లోటు లేకపోతే ఈ పాడికి లక్షలకి లక్షలు, కోట్లు సంపాదించంటే నేను అమ్మ బాబాయ్ అమ్మా చక్రవర్తి మొదలుకొని చండారుడి వరకు ధనమునకై ఆశించని వాడు ఒక్కడు లేడమ్మా. చిత్రేమో చిన్నది, నేనేమో పెద్దదాన్ని అయిపోయాను. నువ్వు ఒక్కదానివే కాస్త ఈడున్న పిల్లవు. ఆ జడగంటలు కాస్త పిడుదల మీద వేసుకుని ఆడిస్తే లక్షలు లక్షలు, కోట్లు సంపాదిస్తానమ్మా. కోట్లే అమ్మా ఎలాగ సంపాదిస్తావే? ఒక్క మాట చెప్తా వినుమ్మాయి. విత్తమున్నంత వరకు విటుని మనము. పిట్టుని మనము. అమ్మా, అమ్మా మన ఇంటికి వస్తాడే విటుడు, అవునమ్మా. వాడి జేబులో డబ్బు ఉన్నంత సేపు, ఉన్నంతసేపు వాడి దీపం కలకలకలకలకలగా వెలిగిపోతున్నంత సేపు, వెలిగిపోతున్నంతసేపు, వాడి బుద్ధిలో చౌరు ఉన్నంత సేపు, ఉన్నంతసేపు విత్తమున్నంత వరకు విటుని మనము కోరి. దయచేయండి, ఆహా అక్కడే నిలబడ్డారే, ఉమ్. లోపలికి రండి అని కోరి నెత్తిపైకెక్కిల్చుకొనగవలయు. ఆ. విత్త మురిగిన తోడనే ముండా కొడుకు దగ్గర డబ్బులు అయిపోయినాయని తెలియగానే వాడి బుద్ధి ఆరిపోవటానికి సిద్ధంగా ఉందని తెలియగానే వాడి సమురులో నూనె అయిపోయిందని తెలియగానే విత్త ముడిగిన తోడనే బిడియ ముడిగి కుక్కను పోలేపై కట్టు కొట్టవలయు. అమ్మా కుక్కను కొట్టినట్టు కొట్టాలంటున్నావు కదా, ఏ కుక్కను కొట్టినట్టు కొట్టాలే? మామూలు కుక్క కాదమ్మా, గజ్జి కుక్కను కొట్టడు కొట్టాలి. ముండా కొడుకు, డబ్బు లేని ముండా కొడుకులు మన కొంపలో ఎందుకు అమ్మాయి? అమ్మా అమ్మా నీ కాలంలో నీవు అలాగే చేసావా? నా సంగతి చెప్పమంటావమ్మా. నేను మంచి వయసులో రోజుల్లో పల్నాడు జిల్లాలో కాపురాలు ఎవరు చేశారే తల్లి. ఏం చేసావే? ఆడాళ్ళ మంగళసూత్రాలన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో మంచం కోడికి కట్టి పడేశానమ్మా. అమ్మా
అమ్మా నా సంగతి చెప్పమంటావా తల్లి? చెప్పమ్మా. కడు లోభి అయినను కరిగించి. అమ్మా, లోభి అంటే లోభి అంటే ఎవరే? మాకే నేను చెప్తాగా. ఉమ్. లోభి అంటే పిసిని కొట్టి ముండా కొడుకు. ఎంగిలి చేత్తో కాయకని కూడా విదల్చడు, మెతుకులు కింద పడతాయని భయం ముండా కొడుకు. వీడు లోభి అమ్మ, పిసిని కొట్టి ముండా కొడుకు. కడు లోభి అయినను కరిగించి కొసరి క్షణములో 100,000 గుంజినాను. ఉమ్. పులి వంటి వాడై. ఏమిటి? ఏమైంది? అయ్యో అయ్యో అమ్మా, అమ్మ, పులి అన్నావుగా. పులి అంటే భయం వేసిందా? మన్ని చూసి పుల్లు భయపడాలి, మనం పులికి భయపడితే అట్లాగే. అమ్మా, పులి వంటి వాడైనా. పులి అంటే అడవుల్లో తిరిగే పులి కాదమ్మా, మరి మన మధ్య తిరుగుతూ ఉంటారమ్మాయి. కద్దరు చొక్కాలు దొడుక్కుని, పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని, తెల్ల మీసాలకి నల్ల రంగు వేసుకుని, కద్దరు చొక్కాలు దొడుక్కుని, పైన 100 రూపాయల కాగితం పెట్టి కింద అన్ని తెల్ల కాగితాలు పెట్టుకుని తిరుగుతారు ఈ ముండా. ఎందుకని అలాగా? ఇవన్నీ 100 అనుకోవాలని మనం. వీళ్ళమ్మ పుల్లు. ఇటువంటి పులి వంటి వాడైనా గుమ్మములోన కాలిన పిల్లిని చేసి వాకిట కట్టినాను. ఆహా. పరమ నైష్ఠికుడైన. ఈయనెవరే? పరమ నైష్ఠికుడు అంటే అమ్మా మహానియమనిష్టలు కలిగిన వాళ్ళు. వాళ్ళింట్లో అవి తినవండి, వీళ్ళింట్లో ఇవి తినవండి, వారి చేత్తో మా మంచినీళ్ళు ముట్టుకోమండి, వీరి చేత్తో పలహారాలు తినవండి అంటారు. మా దర్శశీలాగా తిరుగుతూ ఉంటారు అటు ఇటు అమ్మాయి. వీళ్ళు పరమ నైష్ఠికులు. ఇటువంటి పరమ నైష్ఠికుడైన. అక్కడ అద్దెన్ను ఇక్కడ ఇద్దెన్ను అంటాడా? ముండా కొడుకు పొద్దుపోహంగానే బజ్జీల బండి దగ్గర మిరపకాయ బజ్జీలు తింటారు రైల్వే స్టేషన్ దగ్గర. వీడు పరమ నైష్ఠికుడమ్మ. ఇటువంటి పరమ నైష్ఠికుడైన పడదీసి నోట పెట్టి ఎంగిలి తినిపించినాను. అబ్బా, ఏంటి బాగుందా? అమ్మా, చిచి, మరి అబ్బా అంటావు? నీకు నచ్చిందేమో, అందుకని అబ్బా పరమనైష్ఠికుడు అంటున్నావు. అమ్మా, పరమనైష్ఠికులు అంటున్నావు కదా, అవునమ్మా. వారి నోట మన ఎంగిలి తినిపించడం పాపం కాదే? నీకు అలవాటు అయిపోయిందే. ఎంతమంది తిన్నావో. పాపం ఏమిటే పాపం? అమ్మాయి, ఆ రోజుల్లో నా ఎంగిలికి ఎంత గిరాకీ ఉండేది అనుకున్నావు? ఎంత గిరాకీ ఉంది? అవాంటు పురుగు మందన్నా దొరికేది కానీ నా ఎంగిలి మాత్రం దొరికేది కాదమ్మా. ఓ, శ్రీహరి నీ ఎంగిలి అయ్యగారి చక్కని పొంగలిని లొట్టలేసుకుంటూ తినేవాళ్ళమ్మా. చెప్పాగా. పరమన ఇష్టికుడైన పడదీసి నోట పెట్టి ఎంగిలి తినిపించినాను. అమ్మా, చెప్పవే. విత్తమున్నంత వరకు, వాడి దగ్గర సొమ్మున్నంత సేపు, విత్తమున్నంత వరకు ఉన్నంత వరకు నిముషము వలపు కురిపించి, విత్తముడిగిన తోడనే పిడియముడిగి కుక్కను బోలే బయటకు కొట్టినాను. అంత సంపాదించాను, ఇంత సంపాదించాను అని అంటున్నావు కదా, మరి ఆ సంపాదించిందంతా ఏం చేసేసావే? చెప్పు. ఇప్పుడు దాకా ఏదో అన్నావుగా, ఈ మాటకి సమాధానం చెప్పవేమిటే? ఏం చెప్పమంటావమ్మా? ఉన్నదే చెప్పు. వయసు వచ్చిన పిల్ల వయసు మళ్ళీ తల్లిని అంత సంపాదించావు, అదంతా ఏం చేసావంటే ఏం చెప్పనమ్మా. నేను మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు నాకు ఒక పిసునుగొట్టు పీనుగ దాపురించినాడు. అమ్మో అమ్మో అమ్మో, ఎవరే ఆయన? ఎవరో నాకేం గుర్తే, లెక్క డొక్క ఎంతమంది అయిపోయారో నా సర్వీసులో. ఒక పిసునుగొట్టు పీనుగ దాపురించినాడు. వాని వద్ద నుండి పైకం లాగు నిమిత్తము మందు అలవాడు. మందా? మందంటే మామూలు మందు అనుకున్నావు అమ్మాయి. మరి ఏ మందే? అరటికాయలో పెట్టి మందు తినిపించి, అరటికాయలో మందు పెట్టాను. అరటికాయ మందు తినిపించా, గురజాలు తీసుకెళ్ళా ముండా కొడుకుని. అరటికాయల మందు అలవాటు చేశా, అరటికాయల మందు పెట్టి తినిపించా. ముండా కొడుకు తొక్కతో సహా మందు మింగాడు కానీ, అరటిపండు మింగాడు కానీ రూపాయి విదల్సలా ముండా. ఇక ఇది కాదనమ్మాయి, నల్ల మందు అలవాటు చేశా. అదేమిటి? అదే మందు? అదేమిటి నల్ల మందు కూడా తెలియదా నీకు? నాకు తెలియదే. ఆ రోజుల్లో అదే పెట్టుబడి అమ్మ మాకు. నల్ల మందు అలవాటు చేశా. నల్ల మందు అలవాటు చేశానమ్మా. ఇంత పెసరబద్దంత పెట్టా ముండా కొడుకు, రూపాయి విదల్సలా. పోలే పెసర గింజంత పెట్టా, లేదు లాభం లేదు. గుమ్మడికాయంత తిన్నాడు, గుర్రు పెట్టి పడుకున్నాడు ముండా కొడుకు, రూపాయి విదల్చలేదమ్మా ముండా కొడుకు. ఇదంతా లాభం లేదని అసలు మందు అలవాటు చేశా. ఏమిటి అసలు మందు? అసలు మందు ఏమిటి? ఏ మందు లేకపోతే 6 తర్వాత ముండా కొడుకు కాళ్ళు చేతులు కదలవో. ఏమిటో అది? ఏ మందు పడకపోతే ముండా కొడుకు సాయంత్రం పూట అసలు పనే కాదు. అసలైన మందమ్మా, మందు అలవాటు చేశా. ఏమిటా మందు? తాగుడు అలవాటు చేశా ముండా. అవునమ్మా. ఆయన తాగాడా? ఆయనతో పాటు నువ్వు తాగావా? అయ్యో, నేను తాగానంటే ఈ తాగుడుకో దిక్కుమాల రోగం తెచ్చిందిగా. ఏమిటా రోగం?
అప్పు చేసైనా తాగుదాం కానీ తోడు లేకపోతే తాగబుద్ధి కాదే పాడైన ముందు. అందుకు తాగావన్నమాట. నా కోసం తాగా అంటే వాడి కోసం తాగా. శ్రీహరి నువ్వేసుకుంటేనే నేను వేసుకుంటా, నువ్వేసుకుంటేనే నేను తెల్లవాళ్ళు ఇదే గోల. నువ్వేసుకో 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 నువ్వేసుకో. అంతసేపు వేసుకున్నాడమ్మా మందు వాడు. ఏమిటది? ఆ మందు వేసుకునేవాడమ్మా. ఆ, శ్రీహరి నువ్వేసుకుంటేనే నేను వేసుకుంటా అన్నాడా. ఉమ్. ఓన్లీ అడిగాడు కదా ముండా కొడుకని. వాడికి ఒక గ్లాస్ అమ్మాయి, నాకు 2 గ్లాసులు. వాడికి చిన్న బుడ్డ అయితే నాకు అంత పెద్ద బుడ్డ అమ్మ. వాడికి పీప అయితే నాకు గంగాళమే తల్లి. అమ్మాయి ఆ రోజుల్లో మా ఇంటికి 3 వచ్చేవారు. ఎవరా ముగ్గురు? కోటేశ్వరరావు గారు, అప్పారావు గారు, పుల్లారావు గారు 3 వచ్చేవారు. ఉమ్, కోటేశ్వరరావు గారు అంటే ఎవరో తెలుసా? ఎవరు? క్వార్టర్ సీసా తీసుకొచ్చాయన కోటేశ్వరరావు గారు. ఆహా, అప్పారావు గారు అంటే అర్ధ సీసా తీసుకొచ్చి ఆయన అప్పారావు గారు. మహానుభావుడు పుల్లారావు గారు పూర్తి సీసా తీసుకొచ్చేవాడు. అమ్మాయి అమ్మా చెప్పు. ఈ విధముగా సంపాదించిందంతయు సారాదితులకే పెట్టానమ్మా, సారాదితులకే పెట్టాను. మంచి పని చేసావు. చుట్ట బీడి సిగరెట్ జోడాబాయిలు ఏదైనా దురలవాటు అలవాటేనమ్మా. ఒక్కసారి దురలవాటు మనిషికి అలవాటైందనుకో అమ్మాయి, వాడు చచ్చినా తప్ప ఆ అలవాటు మాత్రం మనం వదలదమ్మా. చచ్చిన శవాల మీద సారాబుడ్లు పెట్టి ఎంతమంది తగలబెట్టారో నీకేం తెలుసు తల్లి. అమ్మ ఈ విధముగా సంపాదించిందంతా సారాదితులకే పెట్టారమ్మా. అమ్మా అది సరే గాని అమ్మా వయసులో ఎంత గడించినాను, ఆ. వార్ధక్యం వచ్చేసరికి కూడగుడ్డను రాదని మనకు శాపం ఉన్నదట కదా. శాపం సంగతి తర్వాత బిట్టమ్మాయి. ఉమ్. ఇంత సంపాదించినా ఇంత ఖర్చు పెట్టినా ఒక 3 కోట్లు మాత్రం సంపాదించి దాచిపెట్టారమ్మా. 3 కోట్లే? ఆ, ఎక్కడ దాచిపెట్టావే? పెట్టిలో దాచిపెట్టానమ్మా. 3 కోట్లు ఎప్పుడైనా పనికొస్తాయి. అమ్మా చిన్నప్పటి నుంచి నేను చూడలేదే, ఒక్కసారి చూడాలనుంది, చూపించవే. ఇప్పుడు ఎందుకమ్మా 3 కోట్లు అవసరమైనప్పుడు బయటికి తీస్తా. అబ్బా, ఆ కోట్లు చూడాలని చాలా ఆనందంగా ఉంది, చూపించమ్మా. అమ్మాయి 3 కోట్లు ఏంటో తెలుసా? ఏమిటి? వానాకాలం కోటు, చలికాలం కోటు 2 కోట్లు అమ్మా అవి. ఆ, నువ్వు చెప్పింది ఈ కోట్లా? మరి ఈ కోట్లు మన దగ్గర ఎక్కడ ఉంటాయో? మొత్తం పీపాలకే సరిపోయినాయి మొత్తం. నేను అయ్యా అనుకున్నా. అమ్మా, ఎంత సంపాదించినా మన దగ్గర ఏముండదని శాపమా? ఎవరమ్మా నీతో చెప్పింది? ఆ వకుల, అంగనాయిక, ఆ మీనాక్ష, ఇవన్నీ వట్టి మాటలమ్మా. పూర్వపు విటులు వయసు మళ్ళీపోయిన వేశ్యకాంతను వాడిపోయిన పువ్వులే చూచెడివారు. ఇప్పుడు వాడో ముండా కొడుకు 10వ తరగతి పాసుగాడు మన కొంప చుట్టూ గిర్ర 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 తిరుగుతుంటాడు. అందువల్ల అమ్మాయి ఇప్పుడు ఆ శాపములకు పటిమ పోయినదమ్మా. ఎందువలన? ఎందువలన ఏమిటి? మన పాపాలతో పాటు దానికి పటిమ కూడా పోయింది. సరేగాని అమ్మా, చెప్పు. వాడేమైనాడు? ఎవడు వాడు? వాడేనమ్మాయి. వాడంటే ఎవడు? ఎవడేమిటే నా లంగాలతో లాల్చీని గుట్టించుకునే ముండా కొడుకు ఆ భవానీ శంకర్ గాడు ఏమయ్యాడే? పొట్లకాయకి బొచ్చు పురుగు పెట్టి మన కొంపలో పడ్డాడు. ముండా కాండం తొలిచే పురుగు పట్టిండి పట్టాడు ముండా కొడుకు. ఏమయ్యాడే వాడు భవానీ గాడు? అబ్బో ఏ అమ్మా, ఆ భవానీ గాడి పేరు చెప్పగానే ప్లగ్ లో ఏరు పెట్టిందా ఇలాగా మెలికలు తిరుగుతున్నా ఏడువాడు? అబ్బా, భవాని గారి పేరు నా ముందు ఎత్తమాకే, ఎవరి ముందు ఎత్తాలే? నాకు సిగ్గుగా ఉందమ్మా. భోగం దానికి సిగ్గేమిటి పిచ్చిదానా? ఏడేవాడు? అమ్మా, ఆ, వారి పూట ఎవరినో అప్పడిగినారంటమ్మా. ఆ, వారు తీసుకుని వచ్చి వీరికి ఇస్తా అన్నారే, ఆ, వీరు తీసుకుని వచ్చి నాకు ఇస్తా అన్నారమ్మా. ఆ, నాకు ఇటమే. నువ్వు నాకు తావుగా ఇప్పుడు నేను ఎవరికి ఇస్తానో తెలుసా? అమ్మా, వారు తీసుకొచ్చి నీకు ఇస్తారా? మ్మ్. నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తావా? నీకే. నేను తీసుకొచ్చి నా భోషాల్లో పోస్తాను. పిచ్చి మాట. వాడికి ఈ ఊర్లో కాగదా పక్క ఊర్లో ఈ పరగనాలు కూడా ఎక్కడ అప్పు పుట్టదు. మ్మ్. తేవలసిన చోటల్లా ఇది వరకు ఎనడో తెచ్చినాడు. ఇక వాని వద్ద పైసా అప్పులు డబ్బులు లేవు. వాడికి ఎవరు అప్పియ్యాడు. పాపం వారిని ఆయన ఎవరమ్మ మహానుభావుడు బ్రాహ్మణపల్లి జగన్మోహన్ రావు గారిని వాళ్ళని వీళ్ళని అడిగి సైకిల్ కొట్టు పెట్టుకున్నాడు. ఆహా. పెట్టుకున్న ముండా కొడుకు సైకిల్ కొడితే కూర్చోవచ్చా కిందగా? అటు ఇటు ఆశలో కళ్ళలాగా తిరిగాడు. అప్పుల వాళ్ళు సైకిల్ అన్నీ ఎత్తుకెళ్లారు. ఇక వాడి దగ్గర ఏం మిగిలిన ఒకటి మిగిలింది. ఏమిటది? గాలి కొట్టే గొట్టం మిగిలింది. గొట్టమా? ఆ, చాలే ఊరుకోవే, ఆ గొట్టంతో అతనేం చేస్తాడే? వాడేం చేసుకుంటాడు? నీకు నాకు తుస్సు గాలి ముండా కొడుకు. ఒక్కడితో ఇన్నాడు సరసం ఏమిటి? శనగలు తిని చేతులు కడుక్కునే క్షణానికి ఒక్కడిని పంపించాలి కానీ అమ్మాయి నీ వల్ల కాకపోతే నాకు చెప్పు. ముండా కొడుకు క్షణాలు సైకిల్ గిరి మాన్యాలు పట్టిస్తా. ఏంటో చూపిస్తా. నీ శక్తిని నేను ఎరుగుదురు గాని నేడు రేపు నేను చెప్తాను, నువ్వు ఊరుకోమ్మా. అమ్మాయి, ఈ మాటలకి ఏం కాదమ్మా. అమ్మా, ఆయన లేడు. ఎవరైనా? ఆయనేనమ్మా సుబ్బారావు గారు. ఏది? అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు. అమ్మాయి అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారా? అయితే ఆయన అటు ఇటు మన పంపు చుట్టూ తిరుగుతున్నాడు. అతను ఎందుకు తిరుగుతున్నాడో మనకెందుకే? ఎందుకేమిటి? అందుకే తిరుగుతున్నాడు. అందుకే అంటే ఎందుకు తెలియదా అమ్మాయి?
ఇంట్లో కాలు నిలవకుండా భోగం కొంపల చుట్టూ తిరుగుతున్నాడంటే అదొక రోగం అమ్మ. రోగమా? మామూలు ఏమిటా రోగం కాదమ్మా. ఆ, ఋతువులలో వసంత ఋతువు ఎలాంటిదో రోగాలలో వలపు రోగం అలాంటిదమ్మా. ఆహా. అన్ని రోగాలకు మందులు వైద్యుల దగ్గర దొరుకుతాయి కానీ ఈ రోగానికి మందు మన కొంపలోనే దొరుకుతుందమ్మా. ఉమ్, మామూలు రోగం కాదు. ఏ రోగం? వలపు రోగంబు పుట్టని వాడు పుట్టనివాడు సాని వాడకే రాదు. ఓహో. వచ్చేపో ఉమ్. వారి వంక కన్నెత్తి చూడడు. ఆహా. చూచెపో ఉమ్, చూచెపో వాడు మన ఇంట బంటు యగు సుమ్మి. అమ్మా, అమ్మా. ఆ సుబ్బారావు ఉమ్. వాళ్ళ నాన్నకంటూ దుమ్ము చల్లి సొమ్మంతా తెచ్చి భోగం కొంపల్లో పోస్తున్నట్ట. ఆ ఉహుం. రంగనాయకి పట్టిన అదృష్టం అంతా కూడా ఇదేనమ్మా. అవునా? కాబట్టి అమ్మా వారు వచ్చినప్పుడు నీకు తెలియజేస్తా. చక్కగా ముస్తాబాబు. ఇదేమి ముస్తాబే? ఉమ్, ఇలా ముస్తాబు అవుతారటే మరి ఎలా అవ్వాలి? భోగం దాని ముస్తాబు చూస్తే బస్సులు బోల్తా పడాలి. అట్ట ముస్తాబు అవ్వాలి. ఇలా ముస్తాబు అవుతారమ్మాయి. ఉమ్, తక్కు చుక్కలుక్కు మనుచు అంటే తక్కు చుక్కలుక్కు మనుచు తారవలయు నగుచు. ఏదో ఒక నవ్వు నవ్వమ్మాయి. అబ్బో, మా తల్లి నవ్వకుండా ఉంటేనే మంచిది. ఇదేమి నమ్మ అట్ట నవ్వుతే అటు నుంచి అటే పోతాడు. ఎవడు రైలు కింద పడతాడు పోయి. నువ్వేగా నవ్వమన్నావు. ఆ నవ్వు కాదే, భోగం దానికి పెట్టుబడి నవ్వేనే. నవ్వనట్టు నవ్వాలి. అబ్బా అదెలాగో. ఇదిగో ఉమ్, భోగంది నవ్వితే ఆ, 6 ఎకరాల మల్లె తోట అటు ఇటు ఊగినట్టు ఉండాలి. అబ్బా. నగుచు ఎలాగా? అబ్బా, అలాగా. నగుచు వాల్చూపులెడదను నాటవలయు ఓ, తగ్గి. ఒక దగ్గే. దగ్గు తగ్గమ్మ. పోవే, నేను దగ్గను. నువ్వు తగ్గద్దు, నేను దగ్గుతా. అమ్మ దగ్గు. కేశన్ శెట్టి ప్రసాద్ అది వదిలి పైకి రావాలమ్మా. ఏడు ఇప్పుడు దగ్గావా? తగ్గి సకిలించి వెనక తగ్గవలయు వికుటల ఆకర్షించు కిటుకులివి. అమ్మా, అమ్మా. ఇంతకింత సంపాదించిన మరింత సంపాదించిన రోజు మేళంకి వెళ్ళాలి, భోగం కచేరీలకు వెళ్ళాలి, నాట్యం ఆడాలి, వాళ్ళకంట్లో వీళ్ళకంట్లో పడాలి. అమ్మా చెప్పింది విను. చెప్పవే. తగ్గి సకిలించి వాడి దగ్గర ఏదో ఒకటి గుంజాలి. ఉమ్, ఏది లేకపోతే ముండా కొడుకు చెవులో చుట్ట పీకుంటుంది, అదన్నా గుంజాలి. అదేం చేసుకోవాలి? అదమ్మా భోగం దాని లక్షణం అంటే. ఆ. ఈసారి వారు వచ్చినప్పుడు నీకు తెలియజేస్తా. చక్కగా ముస్తాబు ఇలా ముస్తాబు అవ్వమాక ఎర్రటి చీర కట్టుకో. అబ్బా, ఎర్రటి చీర కట్టుకుంటే ఏమవుతుంది? అయ్యేదంతా ఎరుపులోనే ఉందే మరుపు అంతా. అబ్బా. ఆ ఎరుపు రంగు చూస్తే పెద్ద పెద్ద రైళ్లు బస్సులే ఆగిపోతాయి. ముండా కొడుకు లెక్కే మనకి. ఆహా, ఎర్రటి చీర కట్టుకుని కట్టుకొని. మునిమాపు వేళ ఆహా. అమ్మాయి, ఉమ్, చుక్కలు పైకి రాకుండానే చుక్కలు బయటికి రాకూడదు. ఎందుకను? ఆకాశంలో చుక్కలు వచ్చాకే చక్కని చుక్కలు బయటికి రావాలి. అబ్బా. మునిమాపు వేళ చక్కగా ఎర్ర చీర కట్టుకుని ఉమ్, వీధి వాకిట్లో గుమ్మం దగ్గర నిలబడి ఒక కాలు బయటకి ఆ, ఒక కాలు లోపలికి పెట్టి పెట్టి. వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చున్నది నీ కోసం. వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చున్నది నీ కోసం. సగం చచ్చాను నీ కోసం, సగం చచ్చాను నీ కోసం. శాంతం చస్తావు నా కోసం. వస్తావు పోతావు నా కోసం వచ్చి కూర్చున్నది నీ కోసం అని పాట పాడాలమ్మాయి. ఆహా. అర్థం ఏంటో తెలుసా?
ఏమిటి చేపలు పట్టేవాడు ఏం చేస్తాడే? ఏం చేస్తాడు? గాలం వేస్తాడు. అవును. ఆ గాలానికి ఏం పెడతాడు? ఎరా. ఎర పెడతాడు. అవును. పాపం ఆ ఎరని చూసి చేప ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పైకి కిందకి వస్తుంటుందమ్మా. ఆహా. అప్పుడు ఆ ఎర చేపతో అంటోంది, ఏమని? ఓ చేప ఉమ్. నా కోసం వస్తున్నావు పోతున్నావు, ఉమ్. నీ కోసం నేను సగం చచ్చా, నా కోసం నువ్వు వస్తే మొత్తం చస్తావే, పైన వాడున్నాడని చెప్తుంది అమ్మాయి. అర్థమైందమ్మా? నువ్వు ఎర, వచ్చే ముండా కొడుకు చేప, నేను గాలం. అందుకోసం అమ్మాయి వీధి వాకిట్లో నిలబడి చక్కగా ఎర్రటి చీర కట్టుకుని నిలబడ్డావంటే ముండాకుడు లోపలికి వచ్చి పడతాడు. ఉమ్. అర్థమైందా? అర్థమైంది. అమ్మా అమ్మా. పొద్దుటనంగా పంపించాయి చిత్రం, ఇంకా నువ్వు రాలేదేంటి? అమ్మా రా అమ్మా, నేను అక్క ఇద్దరే ఉన్నాను రా. ఏంటి నన్ను బయటికి పంపించదండి, ఎందుకు పంపించావమ్మా? నీకేమైంది? అమ్మా, ఆ, నువ్వు నన్ను అలా బయటికి పంపించావా? నేను అలా నడుచుకుంటే వీధిలోకి వెళ్ళేదాయి. అమ్మా, నేను వెళ్ళడం చూసి ఈ ఊరి కురవాళ్ళందరూ నా వెనకబడి ఏమన్నారంటే, గాజువాక పిల్ల మే గాజులాలం కాదా, గాజువాక పిల్ల మే గాజులాలం కాదా, గాజువాక పిల్ల మే గాజులాలం కాదా, నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులాలం గాజువాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము, సబ్బవరం పిల్ల మే సబ్బులోలం కాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోలం కాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోలం నీ వీపి చూపలేదా మా సబ్బులేదా, సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోలమే పిల్ల మేము, సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోలమే పిల్ల మేము. అని వెంటబడ్డారా? వెంటపడ్డారమ్మా. వెంటబడక ఏం చేస్తారే? పోయిన దారిన పోయి వచ్చే దారిన వస్తే నీ ఎంత ఎవరు చూస్తాడే? నువ్వు వాళ్ళు ఏదో అన్నుంటావు, వాళ్ళు వెంటబడ్డారు. అమ్మా, నేనేం అనలేదమ్మా. ఇంతకీ ఏమైంది? అమ్మా, నేను అలా భజండి వస్తుంటే ఆ పూల కొట్టని పిలిచి నిన్ను అడిగారమ్మా. పూల కొట్టాయని నన్ను అడిగాడా? అడిగారమ్మా. అబ్బో ఎంత మంచిగా ఉండేవాడు ఆ రోజుల్లో. ఆ, నేను గుళ్ళో నాట్యానికి వెళ్తున్నప్పుడు ఇంత గజమాలను వేసేవాడు స్వామికి. ఆ. ఒక్కసారి నా నాట్యం చూశాడు, మొన్న కొడుకు మాలను అమ్మేసి మూరలు అమ్ముకుంటున్నాడు అక్కడ. అవునా అమ్మా? ఆ. అమ్మా, మరి ఆ బట్టల షాప్ అయిన కూడా నిన్నే అడిగారమ్మా. అడక్కేం చేస్తాడమ్మా? తాళ్ళు కోస్తా వ్యాపారాలు చేశాడు. ఒక్క చీర తెచ్చాడు, మొన్న కొడుకు రుమాలు అమ్ముకుంటున్నాడు ఆ బస్ స్టాండ్ లో. అవునా అమ్మా? ఆ. అమ్మా, అమ్మా, మరి ఆ స్వీట్ షాప్ అయిన కూడా నిన్నే అడిగారే. అమ్మాయిన బాగున్నాడా? జిలేబీలు వేస్తున్నాడా? మొన్న కొడుకు పకోడీలు అమ్ముకుంటున్నాడా? అమ్మ, జిలేబీ పకోడీ రెండు ఉన్నాయి అమ్మా పక్క పక్కనే. అమ్మా ఇంకెవరైనా కనపడ్డారటే? అమ్మా, నేను అలా భజండి వస్తుంటే ఎవరోనమ్మా నల్లగా తాడు డబ్బాలో ఉన్నారమ్మా. వచ్చారా అమ్మా? ఏమిటి వచ్చారా? వచ్చి ఆ గుమ్మ ముందు నుంచున్నారే. ఆ. ఏమన్నాడు? అమ్మా, ఆయన నన్ను పిలిచి చిత్ర మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అక్క ఏం చేస్తుందని ఆయన అడిగారమ్మా. ఏం చెప్పావమ్మా? ఏం చెప్పాడా? నేనేం చెప్పానంటే, శెట్టి గారు మీరు మా ఇంటికి వస్తున్నారని మా అమ్మ అలా పెడగుములు కూర్చొని మల్లెపూలు మాల కడుతుంది. మా అక్కయ్య మీకోసమనండి మేడగదిలో ముస్తాబవుతుందని చెప్పానమ్మా. సద్యాన్నం దీన్ని బోర్ల పడుకుందని చెప్పపోయినావు, సిగ్గు లేకపోతే. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అక్కనైతే ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? ఇప్పటిదాకా మీకోసమే వీధి వాకిట్లో కంట్లో ఒత్తులు వేసుకుని నిలబడి ఇప్పుడే లోపలికి వెళ్ళింది, మీరు వచ్చారండి అని సిగ్గు లేకపోతే. పట్టవలసిన చేప పైకి తేలింది. రావే. అమ్మ, ఏంటి? మా తల్లి అమ్మ చింతామణి, ఏమిటమ్మా అన్నం తినలా, నీరసంగా ఉన్నా? పొద్దున తెల్లదే. మరి అమ్మా, ఆయన సుబ్బారావు గారు మన వీధి వాకిట్లోకి వచ్చాట, బయట నిలబడ్డాట. అమ్మా, ఆయన ఏ పని మీద వచ్చాడో మనకెందుకే? ఏ పని మీద వచ్చాడో దీనికి చెప్పాడు. అమ్మా, నువ్వెన్న చెప్పమ్మా, కానీ ఈ పాడు వృత్తి మాత్రం నేను చేయనమ్మా. ఏం మాటలే అవి? ఇది పాడు వృత్తి ఏంటమ్మా? మన వృత్తి మనం చేసుకుంటున్నాం కానీ ఇది పాడు వృత్తి ఏంటమ్మా? పెళ్ళాలు పక్కలోకి రానిపోతే ఈ ముండా కొడుకులు ఊరి మీద పడి ఊరిని ఎక్కడ నాశనం చేస్తారో అని మనం తయారయ్యాము. మనకింత వెలగట్టి వెలయాళ్ళు అని మన మొహాన రాశారమ్మా. మనం లేకపోతే ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు నాశనం అయిపోయేవమ్మా, ఎన్ని కాపురాలు నాశనం అయిపోయాయి. ఏ అమ్మా ఉన్నట్టుండి అట్లా మాట్లాడుతున్నావు? అమ్మా, ఆ శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటానమ్మా, నా మాట వినిపే. ధ్యానించుకోమ్మా, నేను మాత్రం కాదన్నానా?
నీ మనసంతా కృష్ణుడికి అప్పచెప్పు, ఈ ఒళ్ళో ఒక్కటి నాకు అప్పచెప్పు. అబ్బా! అసలు ఆయన చూసుకుంటాడు, మిగిలింది నేను చూసుకుంటాను. సిగ్గు లేకపోతే సరే రంగా 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 అంటే సొమ్ములు రాలుతాయితే ఇదేమి పిచ్చే దీనికి? భోగం దానికి భక్తి, బ్రాహ్మడికి నత్తి, రాజకీయ నాయకుడికి ఒకే పార్టీ మీద అనురక్తి ఉంటే వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం అబ్బా నీ అసలు కన్న తల్లివేనా? కన్న బిడ్డకి చెప్పవలసిన మాటలేనా ఇవి? కన్న తల్లిని కాబట్టి చెప్తున్నానే అమ్మ. ఛే! అమ్మాయి, నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీ అసలు నన్ను కన్నావా కొన్నావా? నీతిగా బతికేవాడి కంటే పచ్చలో మంచాలు వేసేవాడికి ఎక్కువ విలువ ఉందమ్మా ఈ రోజుల్లో. అమ్మా చిత్ర, మీ అక్క నా మాట వినట్లేదమ్మా. పగలనగా రాత్రనగా కష్టపడి కాళ్ళు ఆడిచ్చి నాట్యవాడి ఈ కొంపని ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా. మీ అక్క నా మాట వినట్లేదమ్మా. నేను నుయ్యిలో నా గొయ్యిలో పడి చస్తానే అమ్మా. అమ్మా మనసంతా కృష్ణుడి మీద లయం చేసావా? అమ్మా చెయ్యమ్మా, నేనేం కాదని లేదమ్మా, చెయ్యి. కృష్ణ భక్తులకి మనకు తేడా లేదమ్మా. కృష్ణ భక్తుల చేతుల్లో చిరతలుంటాయి, మన చేతుల్లో తాళాలుంటాయి. కృష్ణ భక్తులు నామాలు పెట్టుకుంటారు, మనం ఊళ్ళో వాళ్ళకి నామాలు పెడతాం. కృష్ణ భక్తులు కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటారు, మనము కాళ్ళకి గజ్జెలు కట్టుకుంటాం. కృష్ణ భక్తులు ఒంటికి సుగంధాలు పూసుకుంటారు, మనము ఒంటికి సుగంధాలు పూసుకుంటాం. కాకపోతే తేడా ఒకటి, కృష్ణ భక్తులదేమో భక్తి, మనదేమో రక్తి. ఇదొక్కటే తేడా. అమ్మా నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానే. అమ్మా చిత్ర, వచ్చేవాడు వ్యాపారస్తుడు, కాస్త నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడో తెలియదు కానీ తెల్లటి పక్కేసి ఉంచమ్మా. ఏమిటి పక్కన వెయ్యదే. ఏమైంది? ఏమైందంటే ఆ, నువ్వే నన్ను పక్కలేమంటావా? ఆ. నేను అలా బజార్కి ఆడుకుంటూ వెళ్ళినప్పుడు చిత్ర పక్కలేస్తుందని వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు. చిత్ర పక్కలేస్తుందని ఏడిపిస్తున్నారని బాధపడుతున్నావా? అమ్మా పదవుల కోసం పక్కలేయటం కంటే కడుపు నింపుకోవటం కోసం పక్కలేయటంలో తప్పు లేదమ్మా. వచ్చేవాడు సొమ్ములు ఉన్నవాడు, మొహం కాస్త నవ్వుతూ పెట్టు. చిత్ర ఇట్రావే రమ్మనానా. చిత్ర నీకెన్నిసార్లు చెప్పానే ఇలాంటి పాడు కబుర్లు తీసుకొని రావద్దని? ఏం చెప్పంటావక్క? చెప్తే నీ కోపం, చెప్పబోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నానక్క, నేను చచ్చిపోతున్నాను. పోనీ చిన్నపిల్లవి, నీకేమీ తెలీదు, నువ్వు లోపలికి వెళ్ళు. కృష్ణయ్య ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి. కనికరించవా కృష్ణయ్య? ఏదేను రాలి మొరాలకించవా కృష్ణయ్య? కృష్ణ వేశ్యా జన్మము ఎత్తినందులకు హేయమైన గతి అనుభవింపవలే. కృష్ణయ్య వేశ్యా జన్మము ఎత్తినందులకు హేయమైన గతి అనుభవింపవలే. వేశ్యా జన్మ. కృష్ణయ్య ఏదేను రాళ్ళే కనికరించవా కృష్ణయ్య? ఏ పాడు వృత్తి నేను చేయను కృష్ణయ్య, నేను చేయను. ఘోరము ఘోరము ఇలా స్త్రీ జన్మము, ఘోరము ఘోరము ఇలా స్త్రీ జన్మము, అందున వేశ్య జన్మమే యథమము, అందున
వేశ్యా జన్మమేయతమము ఏమి జన్మమిది ఏమి కర్మమిది ఏమి కర్మమిది ఏమనందునా బ్రహ్మవ్రాసేనుగా ఏమనందునా బ్రహ్మవ్రాసేనుగా వేశ్యా జన్మా శ్రీ గోపాల రాధికలోలా శ్రీ గోపాల రాధికలోలా జాలియలేదా పారాగణలపై జాలియలేదా పారాగణలపై ఏమి జన్మమిది ఏమి కర్మమిది ఏమి జన్మమిది ఏమి కర్మమిది ఏమనందునా బ్రహ్మవ్రాసేనుగా ఏమనందునా బ్రహ్మవ్రాసేనుగా వేశ్యా జన్మము ఎత్తినాదులకు హేయమైన గతి అనుభవింపవలే వేశ్యా జన్మ